సో గైస్ చాలా బాధాకరమైన విషయం. సో ఈ వేలో మనందరికి తెలుసు యంగ్ ఎంప్లాయీ చనిపోయింది. పేరు వచ్చేసి అన్నా సెబస్టియన్. అయితే 26 ఇయర్స్ ఓల్డ్ సిఏ. తను బిగ్ 4 కంపెనీస్ ఈవేలో పనిచేస్తూ చనిపోయింది. దీనికి సంబంధించి వర్క్ కంప్లీట్ కావట్లేదు అంటే మేమందరం కూడా నైట్ వర్క్ చేస్తాం, నువ్వు వర్క్ చేయడానికి ఏంది అన్నట్లు మెయిల్ చేయడం. ఆ మెయిల్ కూడా వాళ్ళమ్మ చూశానంటుంది. ఇది వచ్చేసి మనకి న్యూస్ 18లో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చింది. Well, take the recent tragic death of 26-year-old Anna Sebastian, a chartered accountant from Kerala, who's joined Ernst & Young in March, and her mother is now blaming 4 months of EY's callous attitude for her death. సో వాళ్ళ మదర్ కూడా వర్క్ స్ట్రెస్ ఎక్కువైందని చెప్తే దానికి సంబంధించి మేము కూడా నైట్ వర్క్ చేస్తామని మాట్లాడిందంట. సో దీనికి సంబంధించి ఇప్పుడైతే తను సూసైడ్ చేసుకుంది. అండ్ ఇది ఒక పార్ట్ అయితే తిన అంత్యక్రియలకి ఒక్కరంటే ఒక ఎంప్లాయ్ కూడా పోలా. అంటే ఇక్కడ 2 విషయాలు మనం ఆలోచించుకోవచ్చు. అంటే కంపెనీ కావాలని పోనీలేదా, హైలైట్ కావద్దని పోనీలేదా, లేకపోతే వీళ్ళకి టైం వేస్ట్ అక్కడ దాకా మనం ఎందుకు వెళ్ళాలి అని చెప్పి వెళ్ళలేదా. సో మనుషులు ఎలా తయారయ్యారంటే మన దాకా వస్తే కానీ ఆ ఇబ్బంది ఏందని తెలియదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే నీకు ఇంతే, నీ జీతం ఇంతే, నీకు ఇంత జీతం, నీకు ఒక ప్యాకేజ్, ఇది ఫిక్స్డ్, కంపెనీ గ్రో అవుతుంది కానీ నీకేం సంబంధం లేదు అన్నట్లు కాకుండా, అరే కంపెనీ గ్రో అయితే దాంట్లో నీకు కూడా లాభం ఉంది అంటే వాడు ఆనందంగా కష్టపడతాడు. ఎందుకంటే వాడి ఫ్యూచర్ కూడా ఉంది, ప్రామిసింగ్ కెరీర్ ఉంది ఆ కంపెనీలో. అంటే అంతేగాని లేదు ఈ టైంకి నేను వర్క్ మాత్రం చేయించుకుంటాను, నేను కంపెనీ ఎలా గ్రో అయినా కానీ శాలరీస్ మాత్రం పెంచను, సో నువ్వు కాబట్టి ఇంకోని తీసుకుంటాను ఆల్టర్నేటివ్. సో ఇంకొక విషయం వచ్చేసి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చేసుకోవాలి 100%. ఇంకోటి ఇక్కడ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం వీ నీడ్ టు సెట్ అవర్ లిమిట్స్. మన లిమిట్స్ ఏంటి అనేది మనం సెట్ చేసుకోవాలి. ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే వర్క్ చెయ్యాలి కానీ స్ట్రెస్ తీసుకోవద్దు. అది చాలా ప్రమాదకరం. ఇప్పుడున్న సిచ్యువేషన్లో సరే ఇది ఇలా జరిగింది కాబట్టి అరే నేను వర్క్ స్ట్రెస్ తీసుకోను, నేను ఇంతే టైం టు టైం పని చేస్తానంటే మీ జాబ్ ఉంటుంది అనుకుంటున్నారా? 100%. ఇప్పుడున్న సినారియోలో ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏంటి? అండ్ మీరు అనొచ్చు మీరు మాట్లాడుతుంది ఏంటి బాధాకరమైన విషయం అని చెప్పి మళ్ళీ ఇలా మాట్లాడుతుంది. నేను మాట్లాడుతుంది హార్ష్ రియాలిటీ. ఇక్కడ మీరు వర్క్ చేయండి కానీ స్ట్రెస్ తీసుకోవద్దు అంటున్నాను నేను. వర్క్ చేయకుండా ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు విపరీతంగా మొన్న కాంగ్నిజెంట్ కూడా తక్కువ 2.5 లక్షల ప్యాకేజ్ అంటే విపరీతంగా వైరల్ చేసేసారు సోషల్ మీడియాలో నెగిటివ్గా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో విపరీతంగా నెగిటివ్గా వైరల్ చేసిన ఎంతమంది కంపెనీలు ఉన్నాయి, వాళ్ళు ఎంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు, ఇది మనం అర్థం చేసుకోవాలి. పాజిటివ్ ఆస్పెక్ట్ మనం ఆలోచించాలి. నెగిటివ్ ఆస్పెక్ట్ మన చేతుల్లో లేదు, అది వీ కెనాట్ కంట్రోల్. మన కంపెనీని పోయి అరే బాబు నువ్వేంది నువ్వు ఇంత పని చేపిస్తున్నావు, గవర్నమెంట్సే ఇక్కడ 12 గంటలు పని చేయాలంటున్నాయి. జనరల్గా 8-9 గంటలు పని చేయడం 8 అవర్స్ వర్క్ అంటేనే మన వాళ్ళు 12 గంటలు పని చేయించుకుంటున్నారు. 12 గంటలు పని చేయాలని డైరెక్ట్ కర్ణాటక గవర్నమెంట్ ఆర్డర్ పాస్ చేసింది. మరి ఏం చేస్తాం? మరి దీని గురించి మనం ఏం చేయగలుగుతాం? ఆలోచించండి. మీరు స్ట్రెస్ తీసుకోవద్దు. మీ ఫ్యామిలీ అనేది చాలా ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుపెట్టుకోండి. మీ ఫ్యామిలీ కూడా ఇంకొక విషయం ఏంటి అంటే మీరు చాలా ఇంపార్టెంట్. మీరు ఏదైతే చనిపోయినా లేకపోతే మీరు ఏదైతే ఇబ్బంది పడి హెల్త్ ఇష్యూస్ వస్తే మిమ్మల్ని రీప్లేస్ చేయడం వాళ్ళకి నిమిషాల్లో పని, 1 డేలో రీప్లేస్ చేసేస్తారు. ఇప్పుడు దీని గురించి కూడా టాపిక్ అందరూ స్టేటస్లు పెడుతున్నారు కదా, 2 రోజుల తర్వాత చూడండి దీనికి అసలు గుర్తే ఉండదు, ఇంకో కొత్త టాపిక్ వస్తుంది, ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతారు. సో థింక్ అబౌట్ ఇట్. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇంకోటి వచ్చేసి మనము నో చెప్పకపోయినప్పటికీ డిప్లొమాటిక్గా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. అండ్ డెఫినెట్లీ మీరు నో చెప్పండి, మేనేజర్కి నో చెప్పండి, హైక్స్ ఆగిపోతాయని అట్లని ఇట్లని హార్ష్గా ఉండమంటలేదు. డిప్లొమాటిక్గా బిహేవ్ చేయడానికి ప్రయత్నం చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. సార్ నేను ఇదంతా చేస్తున్నాను, నేను ట్రై చేస్తున్నాను, నేను చేస్తాను. డైరెక్ట్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీరు మేనేజర్కి నో చెప్పినా కానీ మీ ఉద్యోగం ఉంటుందో ఊడుతుందో కూడా తెలియని పరిస్థితి. నేను మాట్లాడే ప్రతి మాట కూడా మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. దిస్ ఈజ్ అ హార్ష్ రియాలిటీ. అండ్ 100% ఇది కంపెనీ కూడా ఇంత హార్ష్గా అంటే వాళ్ళ మదర్ చెప్పినట్టు మేము కూడా నైట్ పని చేస్తాం, మీరు కూడా అటు పని చేయాలి. సో ఇదంతా కరెక్ట్ కాదు. బట్ ఎనీవే దాన్ని మనం ఏం చేయలేము. కానీ ఇక్కడ చెయ్యాలా వద్దా అనే డెసిషన్ మీది. వాళ్ళు ప్రెజర్ చేస్తున్నారు, ఓకే సార్ చేస్తాను చెప్పి దాన్ని బట్టి మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు ఇవ్వండి అవుట్పుట్. ఇఫ్ నాట్ మరీ ఇబ్బందిగా ఉంటే కంపెనీ చేంజ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది ఒక్కసారి ఆలోచించండి. అండ్ రెస్ట్ ఇన్ పీస్. నేను ఇది 26 ఇయర్స్ ఓల్డ్ యంగ్ సిఏ, బిగ్ 4 కంపెనీలో జాబ్,
కానీ ఈరోజు అంటే కొలీగ్స్ ఎలా ఉంటారో మనం ఒక్కరు కూడా అంత్యక్రియలకు వెళ్ళలేదంటే మనుషులు ఎలా ఉన్నారో అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు నువ్వు ఆ అమ్మాయి చనిపోయింది, అమ్మాయి సూసైడ్ చేసుకుంది, చనిపోయింది. మరి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీకి ఇంకొక కూతురు దొరుకుతుందా? ఇంకొక అన్నా సెబెస్టియన్ వస్తుందా? కానీ ఈవైకి ఇంకొక అన్నా సెబెస్టియన్ వస్తుంది కదా. ఆలోచించాలి. ఐ నో ప్రెజర్ పెడుతున్నారు, నాకు తెలుసు. చాలామంది నాతో కూడా మాట్లాడతారు స్టూడెంట్స్, చాలా ప్రెజర్ ఫీల్ అవుతారు, చాలా ప్రెజర్ చేస్తున్నారు, బాగా వర్క్ చేయండి అంటే. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే రియలిస్టిక్ డెడ్లైన్స్ ఉండవు, అన్రియలిస్టిక్ డెడ్లైన్స్ ఉంటాయి. అసలు అవ్వదని వాడికి కూడా తెలుసు, డెడ్లైన్ ఇచ్చేవాడికి కూడా. కాకపోతే ఏంటంటే ఆ విధంగా ప్రెజర్ పెడితే కొంచెం ఎక్కువ ఫాస్ట్గా వర్క్ చేస్తాడు, దాన్ని మళ్ళీ ఎక్స్టెండ్ చేస్తారు దాన్ని. దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్. ఎనీవే, మన చేతుల్లో ఏమీ లేదు. సో మీరు వర్క్ చేయండి, నో చెప్పండి, కానీ డిప్లొమాటిక్గా నో చెప్పండి, డిప్లొమాటిక్గా సమాధానం చెప్పండి. మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు మాత్రమే చేయండి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. ఇట్లాంటి మళ్ళీ పునరావృతం అవ్వకుండా ప్రతి ఒక్కరు అవేర్నెస్ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. సో వర్క్ లైఫ్ అండ్ ప్రెజర్ కూడా మేనేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఎంప్లాయీ కూడా కొత్తగా జాయిన్ అయినా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ వచ్చిన ఈ విషయాన్ని ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మరీ అంత ప్రెజర్ ఫీల్ అయితే టేక్ ఏ బ్రేక్, కొన్ని రోజులు బ్రేక్ తీసుకోండి, కంపెనీ నుంచి కంపెనీ మారండి. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేస్తూ ఫ్రెండ్లీ ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేసుకునే కంపెనీస్ కూడా ఉన్నాయనే విషయం మర్చిపోవద్దు. ఓకే, అండ్ సాధ్యమైనంత వరకు వర్క్ చేయండి, కానీ ఆ ప్రెజర్ని మీరు తీసుకోవద్దు. ఓకే, ప్రెజర్ తీసుకోవద్దు. మీ క్రియేటివిటీ కూడా తగ్గిపోతుంది, అవుట్పుట్ కూడా తగ్గుతుంది. ఓకే, థ్యాంక్ యూ.